2002 వరకు. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది, ఏమేసేస్తుందాం అనుకున్నా. పాప ఆయనకి చెవులు, చేతులు, కాళ్ళు ఏముండవా? అన్నీ అవేనా? డైరెక్ట్ బాణం వేస్తాడా? చెట్టు మరి చెట్టు మీద పెట్ట. అది ఏం పావురం? అది కాకా పావురమా? బాణం కింద ఎత్తే అది పైకి వెళ్ళింది. చెప్పండి సినిమా పేరు. ఏంటది? చెప్తూ ఉండండి ఏదో ఒకటి. ఏంటి? ఏం అర్థం కావట్లా. ఈయన మనిషి, అది మనిషి, అది చెట్టు. అబ్బా సూపరు. ఏం జరిగింది వాళ్ళిద్దరికి? చెట్టు లేని బాణమా? చెట్టు లేని బాణం సినిమా ఉందా? బాణం వేసాడు కదా, ఆయన ఏమంటారు? వీణ. గుర్రం మీద వెళ్ళి అడవులు ఏం చేస్తాడు? రాజులు కత్తి. లోపలేం లేదు. కాదు, ఇప్పుడు వేటగాడి సినిమా ఉంది కదా, అది చెప్పు. ఏం సినిమా? బావగారు నిన్ను వేటగాడి సినిమాకి తీసుకెళ్లాడా లేదా? తీసుకెళ్లారు. మరి అదే చెప్పు ఇక్కడ. ఆ సినిమా పేరేంటి? బావగారు వచ్చారు. అది కాదు సిస్టర్, మీకు పెళ్ళైన కొత్తలో వేటగాడి సినిమా చూసారా? ఆ సినిమా పేరే అది, వేటగారు. మా నెక్స్ట్ దబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు లావణ్య గారు, ఇటువైపు సురేఖ గారు పెయింటర్ గీసేస్తారు. లావణ్య గారు మీరు చెప్పాలి. తెలుగు సినిమా మ్యూజిక్ ఇవ్వండి. ఓకే, సురేఖ గారు. ఆవిడ మా ఆవిడే. లేడీని కొంచెం పెద్దగా వేస్తే పెద్ద భార్య పెద్దగా ఉంది, చిన్న భార్య చిన్నగా. అందులో మగోళ్ళు ఎవరో ఆడోళ్ళు ఎవరో ఆ లింగ భేదాలు తెలియట్లేదు ఇక్కడ. అదేంటది? ఓ జల్లా. టాబు గారు పెద్దగా ఉన్నారు. హీరా పాప సెకండ్ వైఫ్ కదా, చిన్నిల్లు కాబట్టి చిన్నగా వేసిందమ్మా. ఏంటి? ఇద్దరు అమ్మాయిలతో. ఇంకా పెద్దిల్లు చిన్నిల్లు అంట. అయ్యో, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో లేదమ్మా, వంటిల్లు ఎక్కడ ఉంది చెప్పు, గెస్ చెయ్యి. ఇదిగో ఈయన హీరోయిన్, ఇంకో హీరోయిన్. ఇప్పుడు బావగారికి నువ్వు ఒక వైఫ్, ఇంకో వైఫ్ ఉందనుకో, ఇంకో వైఫ్ ఉందనుకో, అప్పుడు ఏమంటావు? సావిత్రి. అర్థం కాలేదు కదా? సవిత. ఇప్పుడు ఈవిడ ఉంది, ఆవిడ కూడా ఉంది. ఆవిడ ఆవిడ వచ్చి అలాంటిదే ఆవిడ వచ్చింది. అలాంటిది ఇంకోటి ఆవిడ ఆవిడే. ఇప్పుడు మా ఆవిడేమనుకుంటారు? మా ఆవిడ. అమ్మా, హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్యభామలు ఎపిసోడ్ లో నెక్స్ట్ రౌండ్ మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 5 బామలు ఉన్నారు. ఫైనల్ గా ఒక్క విన్నర్ సత్యభామ వస్తారు. మరి ఆ విన్నర్ ఎవరనేది కాసేపట్లో చూద్దాం. సో మ్యూజిక్ ప్లీజ్. ఆగండి. ఇద్దరు లేవండి. జడ్జెస్ ఉన్నారు, అడుగుదాం. ఇటు రండి. మా థర్డ్ ఎంపైర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుతా. శారదా గారు, స్వాతి గారు చెప్పండి. ఇప్పుడు ఎవరు ఫస్ట్ కూర్చుంది? శారదా గారే కూర్చున్నారు. శారదా గారు కూర్చున్నారు. ఒక థర్డ్ ఎంపైర్ చెప్పారు, ఇటువైపు ఇంకో థర్డ్ ఎంపైర్. పట్టుగా శారదా గారే కూర్చున్నారు. ఈ శారదా గారు కూర్చున్నారా? సూపర్, 2 ఓట్లు పడ్డాయి. శారదా గారు మీరే కూర్చున్నారు. ఏది జర చూపించండి వెనకాల.
అబ్బా ఈ వయసులో ఈ వడ్డాను ఈ జడ ఈ నగలు అసలు మా సిస్టర్ చూసారా ఎలా రెడీ అయ్యి వచ్చిందో సూపర్. ఆల్రెడీ ఇప్పుడు మిగిలే 3 చైర్లు 4 బామలు. మరి నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ముందుకు వస్తారు? మ్యూజిక్ ప్లీజ్. ఏ ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని. ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని మై డియర్ నాని. ఏ 2 జడ్ల రిబ్బన్తో కళ్ళ కట్టే పెట్టినవే. 2-3 ఫౌజులకి పిల్లలు కల్లుకి వస్తుంటావే. అట్టాగ నువ్వంటే ఇట్టాగ నా ఒళ్ళు గిటారులా మోగిందే. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చెన్ని గారు, ఏమండోయ్ నాని గారు. ఆ చెప్పండోయ్ చెన్ని గారు. అయ్యో శారదా గారు, ఈమె కదా లేమ్మా లే. శారదా గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఇంకా 3 బాములు ఉన్నారు, 2 చైర్లు ఉన్నాయి. మరి నెక్స్ట్ ఎవరు ముందుకెళ్తారో చూద్దాం. మ్యూజిక్ ప్లీజ్. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో, అయ్యో అయ్యో పాపో. ఖతారు షెకు ఖజావలి అత్తరు లెక్కన మత్తే చల్లి ఆడా ఈడా తేడా తేడా చేసాడే. అయ్యో పాపో మిర్చి హోటలు మున్నాగాడు. ఆల్ రైట్, ఇటువైపు భాగ్యలక్ష్మి గారు, ఇటువైపు లక్ష్మి కళావతి గారు ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. మ్యూజిక్ ప్లీజ్. సీను 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 నేనే నీకు ఫ్యాను తినిపిస్తా మీఠా పాను. పీను పీను నువ్వెలన జాను తీసేస్తా బ్యూటీ స్కాను. నీ సోలో గుండెల్లో టెంటే వేస్తాను, నాలో నీ ఫోటో ప్రింటే చేస్తాను. ఆల్ రైట్, భాగ్యలక్ష్మి గారు ముందు కవిత గారికి అన్యాయం చేశారు, ఇప్పుడేమో లక్ష్మి కళావతి గారికి అన్యాయం చేశారు. అమ్మా నవ్వుతుంది చూడు మళ్ళీ. సో ఈ రౌండ్ లో మనం ఆడాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ అండ్ విన్నర్ భాగ్యలక్ష్మి గారు అండ్ రన్నర్ లక్ష్మి కళావతి గారు. ఆల్ రైట్, చూసారు కదా హుషారైన మా కనిగిరి బామలు సత్యభామలు ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, మేమే మీ దగ్గరికి రావాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి, సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో బామలు సత్యభామలు. బాయ్.